దేవుని నామకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మనకు కలిగిన లాభాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. 6 రకాలైన లాభాలను పునరుత్థానం ద్వారా మనం పొందుకుంటున్నాం. మానవులకు, ప్రజలకు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క శరీరంలో, ఆయన ఈ లోకంలో దేవాది దేవుడిగా ఉన్నప్పుడు మరి 33.5 సంవత్సరాలు మరి భూమి మీద ఆయన 100% మానవుడిగా ప్రజలందరి కొరకు మరి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినాడు. మరణించిన తర్వాత 3వ రోజున పునరుత్థానుడుగా మరి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. పునరుత్థానం యొక్క ప్రతిఫలాల గురించి మనము ఆలోచన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే ముఖ్యంగా 6 విషయాల గురించి మనము ప్రత్యేకంగా ధ్యానం చేసుకోబోతుంటున్నాం. మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించిన తర్వాత మరి క్రిస్టియానిటీ, మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంను విశ్వసించిన వారు, లేదంటే ఆ యొక్క క్రిస్టియానిటీ ప్రారంభించిన వారు 12 మంది శిష్యులతో ప్రారంభమైన ఈ యొక్క మరి విశ్వాసము, మరి ఈ యొక్క గుంపు అనేది 2024 మరి సెన్సస్ లెక్కలో మనం చూసినట్లయితే దగ్గరగా 550 నుంచి 600 కోట్ల జనాభా మరి క్రైస్తవులుగా ఈ లోకంలో ఉంటున్నారు. 550 కోట్ల నుంచి 600 కోట్ల జనాభా క్రైస్తవులుగా మరి ఈ యొక్క ఫెయిత్ను ఆధారం చేసుకున్నారు. మరి ఇలాంటి హోప్ మనిషికి ఎందుకు కలిగింది అనే విషయము ఒక అద్భుతకరమైన విషయం ప్రియులారా. ఎందుకంటే ప్రజలకు అర్థం కావడం లేదు. 12 మందితో ప్రారంభించిన ఒక విశ్వాసము, ఒక ఫెయిత్ అనేది ఇంత స్పాన్ ఆఫ్ ఈ యొక్క 2024 సంవత్సరాల లోపల ఇన్ని కోట్ల మంది, 550 నుంచి 600 కోట్ల జనాభా మనుషులు మరి యేసుక్రీస్తునందు విశ్వసించి ఉంటున్నారు. ఎందుకు అంత ర్యాపిడ్గా ఆ యొక్క విశ్వాసం అనేది, మరి ఆ యొక్క ఫెయిత్ అనేది ప్రజల్లో నమ్మకం కలిగించింది? ఆ యొక్క హోప్ అనేది ఎందుకు కలిగిందని మనం చూసినట్లయితే బైబిల్ యొక్క గ్రంథంలో ఉన్న ప్రతి సబ్జెక్టు, ప్రతి మాట కూడా మరి దేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే ఆయన ఊపిరితో సమానమైనది. జీవము కలిగిన దేవుని మాటలు మరి ఈ లోకంలో నెరవేర్చబడ్డాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ఒక నిజమైన పరిశుద్ధ గ్రంథం. ఆ యొక్క మనుషులు నిజాన్ని నమ్మడం ఏ రకంగా అలవాటు అంటే, ఆ యొక్క నిజము కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నమ్మినారు. మరి నిజము కాకపోయింటే గన ఎప్పుడో ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మర్చిపోయేవారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది నిజం కాదని వదిలేసేవారు. కానీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే బైబిల్ గ్రంథాన్ని మానవులు ఆధారం చేసుకొని వారి యొక్క పాస్ట్ టెన్స్, గడిచిపోయిన కాలము, ప్రజెంట్ టెన్స్, ఇప్పటి కాలము, మరి జరగబోయే పరిస్థితుల గురించి, రాబోయే ప్రపంచ భవిష్యత్తులో జరగబోయే ప్రతి విషయం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. అలాంటి అద్భుతమైన సజీవమైన గ్రంథము దేవుని యొక్క నోటి నుంచి వచ్చిన వాక్కు నుంచి ప్రారంభించబడింది ప్రియులారా. మరి ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మనము కలిగి ఉండడము దేవుని యొక్క కృప మాత్రమే. అలాంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రత్యేకించి సమయంలో వై ద రిజరెక్షన్ హ్యాస్ గివెన్ ద హోప్. పునరుత్థానం అనేది మనకి ఎందుకు అంతటి విశ్వాసాన్ని, లేదంటే అంత నమ్మకాన్ని ఇచ్చింది మనం చూసినట్లయితే 6 రకాలైన సమస్యలకు, 6 రకాలైన ప్రశ్నలకు ప్రజలకు సమాధానం దొరికింది. యేసుక్రీస్తు ముందు, యేసుక్రీస్తు తర్వాత. అందుకే ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి ఒక్క సందర్భం కూడా యేసుక్రీస్తుతోనే ముడిపడి ఉంటున్నది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్గా ఈ యొక్క కాలాన్ని విడగొట్టింది దేవుని యొక్క వాక్యము,
యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వలన ఈ యొక్క కాలం 2 భాగాలుగా విభజింపబడింది. మరి నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నా యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ప్రపంచంలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పుకున్నా కానీ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఆ రకంగా ఆ యొక్క కాలము విడిపోవడానికి ముఖ్యమైన కారణము యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆ యొక్క దేవుని వాక్యాన్ని మరి బేస్ చేసుకొని మరి ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసాన్ని నమ్ముకున్నారు కాబట్టి 12 మందితో ప్రారంభించబడిన ఈ యొక్క క్రైస్తవ సమాజము 500 నుంచి 600 కోట్ల జనాభాగా ఈరోజు ఉంటున్నది. మరి అమెరికా దేశం, మరి చైనా దేశం, రష్యా దేశం, ఆ యొక్క 3 దేశాలను కలిపినా కూడా ఎంత జనాభా ఉంది, అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉంది ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ. ద హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద ప్లానెట్ ఈజ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, హైయెస్ట్ నంబర్. మరి ముగ్గురిలో 2 ఈ యొక్క గ్రంథాన్ని నమ్మేవాళ్ళు ఉంటున్నారు ప్రపంచంలో. రిజరెక్షన్ అండ్ రిసాసిటేషన్. రిజరెక్షన్ వేరే, రిసాసిటేషన్ వేరే. మరి రిజరెక్షన్ అంటే పునరుత్థానం అంటే ఒక మనిషి పాతి పెట్టబడిన తర్వాత 3 రోజుల తర్వాత లేపబడాలి. లేపబడిన వారిని, ఆ చనిపోయిన వ్యక్తి లేపబడడం అనేది పునరుత్థానం కింద వస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో జీవ పునరుత్థానము, మరణ పునరుత్థానం అనే వాక్యం ఉంటున్నది. ఆ యొక్క జీవ పునరుత్థానము, మరణ పునరుత్థానం అంటే క్రీస్తునందు ఉండి మృతులైన వారు మరి మొట్టమొదటిగా లేస్తారని అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం గమనించినట్లయితే క్రీస్తునందుండే వారు మృతులేస్తారంటే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ముందుగా పునరుత్థానం చెందిన వాళ్ళు, లేపబడిన వారు, అది జీవ పునరుత్థానము. 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలన తర్వాత లేపబడిన వారు మరణ పునరుత్థానం. ఆ రకంగా జీవ పునరుత్థానం, మరణ పునరుత్థానం ఉంది. మరణించిన ప్రతి మానవుడు కూడా తిరిగి ఏదో ఒక రోజున లేవాలని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది. అదే నిజమని ప్రతి క్రైస్తవుడుగా నమ్ముతూ ఉంటున్నాడు. కానీ ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానం అయిన తర్వాత జరిగిన ఒక అద్భుతమైన సంఘటనల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియులారా. మొట్టమొదటిగా ఎందుకు మరి అంత ఫాస్ట్గా ఆ యొక్క క్రిస్టియానిటీ లేదంటే ఆ యొక్క ఫెయిత్ అభివృద్ధి చెందింది అని మనం చూసినట్లయితే, మానవునికి ఒక పాప క్షమాపణ అవసరమై ఉంటున్నది. పాప క్షమాపణ అనేది అవసరం. మరి పుట్టిన ప్రతి మానవునికి ఒక గిల్టీ ఉంటుంది. అది జన్మతః పాపం కావచ్చు, కర్మ పాపం కావచ్చు. మన హిస్టరీ తీసుకున్నట్టయితే జన్మ పాపము, కర్మ పాపం అనేది ఉంటుంది. మరి పాపానికి ప్రాయశ్చిత్తం లేకోకుండా ఒక మానవుడు మరణించడానికి ఇష్టపడడు. ప్రాణము, శరీరము, ఆత్మ, భౌతికంగా మనం పడుతున్నది ఈ యొక్క శరీరము, మరి రక్తములో ఉన్నది ప్రాణము, దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది. కాబట్టి ప్రతి మానవులో దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి ఆ యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన ఈ యొక్క దేహానికి ఒక పాప క్షమాపణ అవసరమైంటున్నది. ఒక పాపము ద్వారా జన్మించిన ప్రతి మానవునికి ఒక క్షమాపణ అవసరం. యేసుక్రీస్తు పునరుత్థానం కాకముందు, రిజరెక్షన్ కాకముందు పాప క్షమాపణకు మానవునికి ఒక పెద్ద సమస్యగా ఉండేది. అప్పటి వరకు మరి వారు చేసిన పాపాలకు తమ యొక్క పిల్లలు కూడా విగ్రహాలకు బలి ఇచ్చేవారు. వారు చేసిన పాపాలకు సొంత బిడ్డలను బలి ఇచ్చిన సాంప్రదాయాలు ఎన్నో మనం చూస్తాం. కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి. మరి అలాంటి పాప క్షమాపణ కొరకు మానవుడు తపన పడ్డాడు. పాప క్షమాపణ కొరకు మానవుడు తాపత్రయపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి అంతవరకు పాప క్షమాపణ కొరకు మానవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను రకరకాలుగా ఒక పెద్ద ప్రశ్న, ఏది నిజం, ఏం చేస్తే నేను ఆ యొక్క నా పాపము క్షమించబడుతుంది అని ఆలోచించేవాడు. కాబట్టి ఆ యొక్క పాపము నుండి క్షమాపణ దొరకడానికి యేసుక్రీస్తు మరణించిన తర్వాత, తిరిగి పునరుత్థానుడైన తర్వాత జరిగిన మొట్టమొదటి ప్రతిఫలము, మొట్టమొదటి లాభం ఏమంటే, మరి పునరుత్థానము ద్వారా మానవుడు పొందుకున్న
ఆ యొక్క పాపపు ప్రాయశ్చిత్తం అనేది మొట్టమొదటి ప్రియులారా. ఈ యొక్క అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచన. హల్లెలూయా. మరి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన, ఆయన మరణించి తిరిగి లేవడం, సిలువలో రక్తము కార్చడం వలన మనకు అందరికి కూడా పాప విమోచన కలిగింది ప్రియులారా. మరి ప్రపంచంలో నీ యొక్క పాపాన్ని క్షమించడానికి ఏది కూడా పనికిరాదు. ఈ ప్రపంచం అంతా మరి నువ్వు అప్పగించినా అర్పించినా నీ యొక్క పాపము క్షమించబడే అవకాశం లేదు. కానీ సులువైన మార్గము దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టి యేసుక్రీస్తు రూపంలో వచ్చిన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన సిలువలో మరణించడం ద్వారా మనందరి పాపాలు క్షమించబడ్డాయి ప్రియులారా. అట్టి కృప మనకు కలగజేయడానికి, అలాంటి సమస్య నుండి మానవుడికి విడుదల కలగజేయడానికి ఆ యొక్క పునరుత్థానం అనేది మరి సాధ్యమైంది. మరి యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యేంత వరకు మనుషులకు అర్థం కాలేదు. మరి పాప క్షమాపణ ఏ రకంగా కలుగుతుందంటే ఆ యొక్క యేసు రక్తము ద్వారా మాత్రమే, ఆయన రక్తము చిందించడం వలన మాత్రమే. అంతవరకు మరి గొర్రెలను, బిడ్డలను, పశువులను, పక్షులను మరి బలిగా అర్పించేవారు. మరి అందరికీ రిప్రజెంటేటివ్గా యేసుక్రీస్తు ఒక్కసారిగా సిలువ మరణం పొందినాడు మనందరి కొరకు ప్రియులారా. మరి అట్టి నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి ఇంత 12 మందితో ప్రారంభించబడిన ఈ యొక్క క్రైస్తవ సమాజము, లేదంటే ఆ యొక్క విశ్వాసం అనేది మరి ఇన్ని కోట్ల మంది నమ్మకంగా మారడానికి ముఖ్యమైన కారణము పాప క్షమాపణ ప్రియులారా. రెండవదిగా మనము చూసినట్లయితే ఆ యొక్క రిజరెక్షన్ వలన కలిగిన రెండవ లాభము, మరి చిన్న గుంపుగా ప్రారంభమైన ఆ యొక్క క్రైస్తవ సమాజము ఇప్పుడు ఎందుకు అంత విస్తరించిన క్రైస్తవ ప్రపంచంలో ఉంది? రెండవ కారణం చూసినట్టే మరణ భయం ప్రియులారా. మొట్టమొదటిది పాప క్షమాపణ, రెండవది మరణ భయం నుంచి మనకు విడుదల కలిగింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో మరణించిన తర్వాత మరి కొన్ని దగ్గర ఒక 500 సందర్భాలలో మరి ఆయనను విట్నెస్గా చూడడం జరిగింది. మరి మనిషికి ప్రతి నిత్యము మరణ భయం ఉండేది. అనారోగ్యం ద్వారా, యాక్సిడెంట్స్, హత్యలు, ఆత్మహత్యలు, యుద్ధాలు, రకరకాల కారణాల వల్ల మనుషులకు మరణము అనేది ఒక పెద్ద భయంకరమైన భయం. యేసుక్రీస్తుకు ముందు అంటే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ముందు మరణ భయం మానవునికి ఉండేది. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క మరణ భయం నుంచి మనిషికి విమోచన కలిగింది పిల్లారా. మరి యోహాను సువార్త 11:25, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అంటున్నారు. నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటున్నాడు. మరి చనిపోయినను అంటే ఈ లోకంలో మనము 90, 80, 100 సంవత్సరాలకు ఖచ్చితంగా ప్రతి మానవుడు మరణించాల్సిందే. ప్రతి మానవుడు పుట్టినవారు గిట్టక మానవుడు అని వాక్యంలో ఉంటున్నది. మరి మరణించిన కూడా మరి తిరిగి ఆ యొక్క నిత్య జీవంలోనికి వెళ్ళబోతుంటున్నాం. కాబట్టి మరణ భయం నుంచి మానవునికి విడిపించడానికి యేసుక్రీస్తు పునరుత్థానం అనేది కారణమైంది పిల్లారా. మరి యేసుక్రీస్తు కొన్ని వేల మందికి మరి కనపడడం జరిగింది. మరి చనిపోయినను తిరిగి బ్రతుకును, తిరిగి బ్రతుకునంటే మరి క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేస్తారనే వాక్యంలో ఉన్నట్లుగా ఆయన తిరిగి రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానుడైన దేవుడు తిరిగి రాబోతుంటున్నాడు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బూర ఊదినప్పుడు మరి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత మరి సజీవులైన వారు
మరి ఆ యొక్క సార్వత్రిక సంఘంలో ఉండబోతుంటున్నారు. ఆ యొక్క హోప్, ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనం పొందుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి రెండవ ఒక గొప్ప అనుభవము, రెండవ సమస్యకు మరి ఒక ఆలోచన, ఒక సొల్యూషన్ వచ్చేసి రెండవ పునరుత్థానం. ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనిషికి ఆ యొక్క మరణ భయం నుంచి విడుదల కలిగింది. మూడవది చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ అంటే ఆదరణకర్త. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానం అయిన తర్వాత అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే తిరిగి పరలోక రాజ్యం వెళ్ళుటకు మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. మరి తిరిగి ఆయన రావడం అంటూ జరుగుతుంది. ఇక్కడ 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములందరి భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మరి ఈ యొక్క మానవుని యొక్క శరీరము ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ యొక్క భౌతికమైన శరీరం, మనం కనపడే ఈ యొక్క శరీరం అనేది భౌతికమైనది. ఇది మరి శరీరము, మరి రక్తములో ప్రాణం ఉంటుంది. మరి ప్రతి మనిషిలోనూ ఒక ఆత్మ ఉంటుంది. దేవాది దేవుడు మరి మానవుణ్ణి తయారు చేసినప్పుడు ఆయన తన యొక్క నోటితో కలుగునుగా కానలేదు. ఆదామును తన సొంత చేతులతో తయారు చేశాడు. మరి తయారు చేసిన దేవుడు మనల్ని ఒక కోతిగానో, ఒక పిల్లిగానో, ఒక పక్షిగానో, లేదంటే ఒక సర్పంగానో తయారు చేయలేదు. ఆయన స్వరూపంలో, ఆదికాండంలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన సృష్టికర్త అయిన దేవుడు మరి దేవుని స్వరూపంలో మానవులని తయారు చేసినాడు. మరి దేవునికి ఉన్నట్లుగానే మరి మన చేతులను ఆయన తయారు చేశాడు. దేవునికి ఉన్నట్లుగానే ఆయన కళ్ళను మనకిచ్చాడు. మరి దేవునికి ఉన్నట్లుగానే ఆయన శరీరం అంతా కేవలం యాజ్ ఇట్ ఈస్గా మనము ఒక తండ్రికి బిడ్డలు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా తన తండ్రి అయిన దేవుడు మరి బిడ్డలైన వారిని మనందరినీ ఆయన స్వారూప్యంలో తయారు చేసినాడు ప్రియరా. కాబట్టి ఆ యొక్క మరి శరీరము, ఆత్మ దేవుడిచ్చిన మరి వరమైంటున్నది. కృపచేత దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉంటున్నాం. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆత్మ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది నీకు నాకు శక్తినిస్తుంది. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. వారికి లేని ఆ యొక్క శక్తి క్రైస్తవునికి ఎందుకు వస్తుందంటే నీ శక్తి కాదు, నా శక్తి కాదు, మన సొంత శక్తి కాదు, కానీ మనలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతి ఒక్క మరి ఆ యొక్క పరిస్థితులను మనము జయించగలం. ప్రతి ఒక్క స్థితి నుంచి మనము బయటికి రాగలిగిన శక్తి పరిశుద్ధాత్మ మనకిస్తాడు పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన శిష్యులంతా భయపడుతూ ఉన్నారు. అప్పుడు మగ్దలేని మరియా పరిగెత్తి వచ్చి మరి పేతురుతోనూ ఆయన శిష్యులతోనూ మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటి మాట అన్నారు. మరి అదొక స్పిరిట్ అయి ఉండొచ్చు, భ్రమపడుతుందని అనుకున్నారు. కానీ మరి యేసుక్రీస్తుని చూసిన తర్వాత, ఆ యొక్క పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూసిన తర్వాత వాళ్ళు శక్తిని పొందుకున్నారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిన్నెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుక విభాగపడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడి, మరి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. అంటే మన శరీరంలో ఉన్న పుట్టుకతో మనకున్న ఆత్మ కాదు, కానీ దేవుడిచ్చిన ఆత్మ కాదు, ఇది పరిశుద్ధాత్మ. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. మరి వాక్శక్తి ద్వారా వారు వెళ్ళినప్పుడు ఈ యొక్క భూలోక తరంగాల ప్రపంచమంతా తిరిగి వారు ఆ యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం జరిగిందనమాట. ప్రపంచంలో ఉన్న 200 దేశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా అన్ని దేశాలకు లేని కృప
భారతదేశానికి ఉంది ప్రియులారా. ఎట్లంటే అపోస్తుడైన తోమ మన దేశానికి మరి భారతదేశానికి రావడం జరిగింది. మరి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో తోమ మరి కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి వచ్చి మరి ఇక్కడే ఆయన సేవ చేసి మరణించి హతసాక్షిగా మరణించినాడు. మరి హతసాక్షిగా మరణించిన ఆ యొక్క తోమ లాంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్న ఒక 50 దేశాలకు మాత్రమే ఆయనతో నడిచిన ప్రథమ శిష్యులైన ఆ యొక్క 12 మంది శిష్యులు వెళ్ళగలిగినారు. కానీ మిగిలిన దేశాలకి ఆ అదృష్టం లేదు పిల్లరా. మనకు భారతదేశానికి ఇచ్చిన ఒక అదృష్టం ఏమంటే తోమ 2000 సంవత్సరాల క్రితమే మరి అమెరికా దేశం పుట్టకముందే, ఇంగ్లాండ్ దేశం ఇక్కడికి రాకముందే క్రైస్తత్వము, యేసుక్రీస్తు ఆ యొక్క విశ్వాసము, బైబిల్ అనేది మరి కేరళ ప్రాంతము, తమిళనాడు ప్రాంతంలో ప్రారంభించబడింది. హల్లెలూయా. మరి అది నిజం, అదొక హిస్టరీ. నీవు నేను మరి చెప్పినంత మాత్రాన అబద్ధం కాదు, కానీ అది నిజము. మరి కాబట్టే కొన్ని కోట్ల మంది భారతదేశంలో కూడా ఆ యొక్క విశ్వాసాన్ని నమ్ముకుంటున్నారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆ రకంగా పనిచేసిన పిల్లరా. మరి అలాంటి అద్భుతమైన శక్తి ఏ రకంగా రాగలిగిందంటే మరి యేసుక్రీస్తు మరణించి 3వ రోజున పునరుత్థాన శక్తి ద్వారా ఆ యొక్క శక్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి యేసుక్రీస్తు శరీర ప్రాణ ఆత్మలైన మన జీవితాలలో ఒక నిజమైన కార్యం జరిగించాలంటే ఆయన ఒక ఆదరణకర్తను ఈ లోకంలో ఉంచినాడు. సంఘము ప్రారంభించబడింది. అపోస్తుల కార్యంలో మరి క్రీస్తు సంఘము ప్రారంభించబడింది. ఆ యొక్క సంఘం అనేది ప్రపంచ దేశంలో నలుమూలలా పనిచేస్తూ ఉన్నది. ఆ యొక్క శక్తి అనేది, పరిశుద్ధాత్మ శక్తి అనేది మరి ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తి, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి భాషలోను, ప్రతి జాతిలోనూ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి క్రైస్తవులు విశ్వాసము కలిగి, దేవుని ప్రేమను కలిగి, అగాపే ప్రేమతో మరి ఈ లోకంలో జీవిస్తుంటున్నారు. మరి మనము క్రైస్తవులుగా ఈ లోకంలో దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు పోలిన బిడ్డలుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనకు ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనం పొందుకున్న ప్రతిఫలం చూసినట్లయితే పాప క్షమాపణ ప్రియులారా. రెండవదిగా మరణ భయం నుంచి మనకు విడుదల దొరికింది. మూడవదిగా ఆ యొక్క ఆదరణకర్త, ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని పునరుత్థానం ద్వారా మనం పొందుకున్నాం. మరి అట్టి కృప మరి మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క ఫస్ట్ ఎపిసోడ్లో ఆ యొక్క రిజరెక్షన్ గురించి 2 ఎపిసోడ్స్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎలాబరేట్గా ఉంది. కాబట్టి ఇంకా మిగిలిన 3 ప్రతిఫలాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ధ్యానం చేసుకుందాం. మరి ఇక మొట్టమొదటి 3 ప్రతిఫలాలు మనము గమనించినట్లయితే దెర్ ఈజ్ ఎ హోప్. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక హోప్ అనేది, ఒక విశ్వాసం అనేది మరి బైబిల్ గ్రంథం ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా, పునరుత్థానము ద్వారా మనం పొందుకోగలమనే విషయం మనకు అర్థమైంది పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరుకును తండ్రి యొద్దకు రాడని వాక్యంలో ఉంటున్నది. 2024 సంవత్సరాల క్రితము మరి మరణించి తిరిగి లేచిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోనికి ఒక మానవాకారిగా, యేసుక్రీస్తుగా, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన కన్య మరియ గర్భంలో ఆయన జన్మించడం జరిగింది పిల్లరా. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మరి ఈ లోకంలో ప్రజల కొరకు ఆయన జీవించడం జరిగింది. ఆయన ఒక అధికారిక, ఒక లార్డ్గా మరి ఈ లోకంలో ఉన్నాడు. మరి ఆయన మరణించిన తర్వాత 3వ రోజున పునరుత్థానుడుగా తిరిగి లేవడం జరిగింది. 40 రోజులు ఈ లోకంలో కొన్ని వందల మందికి ఆయన కనపడడం జరిగింది. ఆయన మరి తన శిష్యులకు రకరకాల పరిస్థితులలో చాలామంది చూసినారు. అలా ఐ విట్నెస్ అనేది ఉందన్నమాట. అలా 40 రోజుల తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు పిల్లరా. ఆ యొక్క ఆరోహణమై వెళ్ళిపోయిన ఆ యొక్క యేసుక్రీస్తు మరి తొందరగా తిరిగి రాబోతూ ఉంటున్నాడు. ఇక లోకంలో ఉన్న తన బిడ్డలందరినీ తీసుకొని పరలోకానికి తీసుకువెళ్ళడానికి మరి సిద్ధంగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథము రెండవ రాకడ అని అంటుంది. ఆ యొక్క రెండవ రాకడలో 2 రకాలైన మరి భాగాలు ఉంటున్నాయి పిల్లారా. ఒకటి ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట, లేదంటే రహస్య రాకడ. రెండవది బహిరంగ రాకడ. ఆ
ఆ రెండు కలిపితేనే రెండవ రాకడ. మరి ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన కొరకు మరి మనము మన తలాంతులు, మన యొక్క ధనము, మన యొక్క మరి ఆయుష్, మన యొక్క వయస్సు, మన యొక్క కుటుంబం ప్రతి ఒక్కటి ఆయన కొరకు నువ్వు ఖర్చు పెట్టి కష్టపడి ఈ లోకంలో మరి జీవించగలిగితే గిన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ఆయన మధ్యాకాశానికి వచ్చి తన బూర ఊదబోడానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్లరా. ఆ సమయంలో ఆ యొక్క పరిశుద్ధంగా నువ్వు ఉంటే మాత్రమే ఆ యొక్క బూర నీకు వినబడుతుంది. మరి ఆ యొక్క బూర వినపడినప్పుడు నువ్వు ఆ యొక్క సంఘం ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ మరణించినట్లయితే మరి క్రీస్తునందుండి మరణించిన వారు మొట్టమొదటిగా లేస్తారని వాక్యంలో ఉంది. కాబట్టి రెండవ రాకడకు సమీపంలో మనం ఉంటున్నాము. బైబిల్ గ్రంథంలో 90 గుర్తులు మరి నెరవేర్చబడాలి ఉంటుంది. ఆ యొక్క 95 గుర్తుల్లో దగ్గరగా 95% గుర్తులు నెరవేర్చబడి ఉంటున్నాయి. ఇంకా 4-5 గుర్తులు మాత్రమే నెరవేర్చబడాలి ప్రియులారా. మరి ఎంతో తొందరలో దేవుని యొక్క రాకడ జరగబోతుందని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ యొక్క సార్వత్రిక సంఘము ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క పాప శాప జీవితం నుంచి నువ్వు విడుదల కావాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఆ యొక్క పాపపు ప్రాయశ్చిత్తం లేకోకుండా ఉన్నట్లయితే, ఆ యొక్క మరణ భయంలో నువ్వు ఉన్నట్లే, ఆ యొక్క మరణ భయం నీకు ఉన్నట్లయితే గిన నీకు పరిశుద్ధాత్మ శక్తి లేనట్లే. ఈ యొక్క 3 మానవునికి చాలా ముఖ్యం. కాబట్టి నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము యేసు రక్తం మాత్రమే. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆయన రక్తము వలన మాత్రమే మనకు విమోచన దొరుకుతుంది. ఈ యొక్క ప్రపంచం అంతా నువ్వు అమ్మి మరి ఖర్చు పెట్టినా కూడా నీ యొక్క పాపానికి విమోచన కలగదు. పాప క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని ఈ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి 12 మందితో ప్రారంభించబడిన ఈ యొక్క క్రైస్తవ సమాజము 550 నుంచి 600 కోట్ల మందికి ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు ప్రియులారా. కాబట్టి అలాంటి గుంపులోనికి నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. నామకార్థపు క్రైస్తవులు విడవబడతారు. నామకార్థపు క్రైస్తవం కాదు, కానీ నిజమైన క్రైస్తవత్వము పరిశుద్ధమైన జీవితానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. క్రీస్తును పోలి నీవు నేను నడుచుకున్నట్లయితే మరి ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు సంఘముతో సహా నీవు కూడా ఎత్తబడే అవకాశం ఉంది. అట్టి కృప నీ మీద, నీ కుటుంబం మీద నిలిచుండుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం నాయన. పునరుత్థానము యొక్క లాభముల గురించి మేము ధ్యానం చేసినప్పుడు మరి 3 రకాలైన ప్రతిఫలాలు మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన ఇక మంచి అవకాశం కొరకు నీకు స్తోత్రం నాయన. మొట్టమొదటిగా ఈ యొక్క పునరుత్థానము ద్వారా మాకు పాప క్షమాపణ కలుగుతుంది. రెండవది మీ యొక్క పునరుత్థానము ద్వారా మా యొక్క మరణ భయం నుంచి మాకు విడుదల దొరుకుతుంది. మూడవది మీ యొక్క పునరుత్థానము ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే శక్తిని మేము పొందుకోగలమని వాక్యంలో మేము ధ్యానం చేసి ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు నీకు స్తోత్రం నాయన. అట్టి కృప పిల్లలందరి మీద, బిడ్డలందరి మీద మీరు విస్తరింపచేయండి. ప్రతి ఒక్కరు మా తండ్రి నాయన నీ యేసుక్రీస్తు నిజమైన లోక రక్షకుడు, ఆయనే మార్గమును, ఆయన సత్యము, ఆయన జీవమును నమ్ముకోవడానికి నీ కృప చూపించి బలపరిచి ఆశీర్వదించి కాపాడమని ఈ కొద్ది మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.